గడిచిన 24 గంటల్లో అంతర్జాతీయ రాజకీయాల పరిస్థితులను గమనిస్తే అమెరికాకు మరియు డొనాల్డ్ ట్రంప్కి జ్ఞానోదయం కలిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మన భారతదేశం అనేది యూరోపియన్ యూనియన్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటివి చేసుకుందో వెంటనే అమెరికా మరియు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చి మన భారతదేశంతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నట్టు మరియు మన భారతదేశ ఎగుమతుల మీద విధించినటువంటి 25% రెసిప్రోకల్ టారిఫ్స్ అంటారు. మొత్తం భారతదేశ ఎగుమతుల మీద 50% టారిఫ్ అనేది ఉంది. భారతదేశం రష్యా నుంచి ఈ క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటుంది అనే కారణం చూపించి టారిఫ్ అనేది 25% మన మీద వేశారనమాట. ఈ 25% టారిఫ్ ని 18% గా చేస్తున్నట్లు, అలాగే భారతదేశం అనేది ఇక రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనదు అని నాకు మాట ఇచ్చారు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు తన ట్రూత్ సోషల్లో చెప్పడం జరిగింది. నిజానికి ప్రస్తుతం మన భారతదేశం ఇంపోర్ట్ చేస్తున్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ డేటా గమనిస్తే రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ అనేది కొద్దిగా తగ్గించబడింది. అలా అని రష్యా నుంచి మనం పూర్తిగా క్రూడ్ ఆయిల్ ని కొనుక్కోవట్లేము అని కాదు. ఈ రష్యా నుంచి వచ్చే ఈ క్రూడ్ ఆయిల్ ఎందుకు తగ్గించాము అంటే రష్యాకు సంబంధించినటువంటి 2 కంపెనీలు లూకాయిల్ మరియు రాజ్నెఫ్ట్, ఈ 2 కంపెనీల మీద అమెరికా అనేది శాంక్షన్ విధించింది. దాంతో ఆ రష్యన్ 2 కంపెనీల నుంచి మనము క్రూడ్ ఆయిల్ అనేది కొనుక్కోవట్లేము. ఈ మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు భారతదేశాన్ని పర్యటించినప్పుడు వీరు మేజర్ గా 2 విషయాలపై మాట్లాడినట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి మన భారతదేశం అనేది రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ కి రూపాయలలో మనం పే చేస్తున్నాము. దాంతో రష్యాకు సంబంధించినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ తాలూకు డబ్బులు రూపాయలు అనేటివి కొన్ని వేల కోట్లు ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి. ఆ విషయం గురించి చర్చించడం జరిగింది. అయితే మన భారత ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది, ఇక్కడ మా భారతదేశంలో మీ క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి రూపాయలు చాలా మిగిలిపోయాయి కదా, ఈ రూపాయలు ఎలాగో మీకు ఇతర దేశాలలో పనిచేయవు, కాబట్టి ఇక్కడ మా భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, దాని ద్వారా మీరు బెనిఫిట్ పొందగలరు అని చెప్పేసి చెప్పింది. దానికి ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారు కూడా సమ్మతం తెలిపారు. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ అనేది గ్లోబల్ కరెన్సీతో డిపెండ్ అయి ఉంటుంది. ఇక రెండవ అంశం వచ్చేసి అమెరికా మరియు డొనాల్డ్ ట్రంప్ మా రష్యన్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి 2 కంపెనీలు లూకాయిల్ మరియు రాజ్నెఫ్ట్, ఈ 2 కంపెనీల మీద శాంక్షన్లు విధించింది. అయితే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయటం ఎలాగా అని చెప్పేసి చర్చించుకోవడం జరిగింది. దాంతో భారతదేశం క్లియర్ గా చెప్పింది, ఆ 2 కంపెనీల మీదే కదా గ్లోబల్ శాంక్షన్స్ అనేటివి ఉన్నాయి, ఒక పని చేయండి, మీరు రష్యాకు తిరిగి వెళ్ళి ఇంకా మల్టిపుల్ కంపెనీలు అనేటివి కొత్త కంపెనీలు అనేటివి తయారు చేసుకొని ఈ కొత్త కంపెనీల నుంచి మేము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ కొత్త కంపెనీల మీద ఎలాగో శాంక్షన్స్ లేవు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ గారు తన ట్రూత్ సోషల్లో ఏం క్లెయిమ్ చేస్తున్నాడు అంటే, నాకు చాలా హ్యాపీగా ఉంది, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రధానమంత్రి మోదీ గారు ఈ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనటం మానేస్తామని చెప్పేసి నాకు చెప్పారు. అలాగే భారతదేశ ఎగుమతులపై విధించినటువంటి ఈ టారిఫ్లను 25% నుంచి 18% కి మారుస్తున్నాను అని చెప్పేసి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆయన ట్రూత్ సోషల్లో చెప్పడం జరిగింది. ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ప్రస్తుతానికైతే మన భారతదేశం రష్యా నుంచి తక్కువ స్థాయిలోనే క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, కానీ మళ్ళీ భవిష్యత్తులో పెరుగుతుంది, అంటే దీన్ని మళ్ళీ మనము పెంచుకుంటాము. ట్రేడ్ డీల్ అయిపోయింది అని చెప్పేసి సంతోషంలో మునిగి తేలుతున్న ఈ డొనాల్డ్ ట్రంప్ కి మన భారతదేశం మరియు చైనా, ఈ 2 దేశాలు కలిసి మరొక షాకింగ్ న్యూస్ అనేటివి చెప్పాయన్నమాట. అదేంటంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ఉంది కదా, ఈ యూపీఐని చైనాకు సంబంధించినటువంటి అలీ పేమెంట్ దీంతో ఇంటర్ కనెక్ట్ చేసుకొని ఇక నుంచి మన భారతదేశం మరియు చైనా మధ్యలో జరిగే ఈ ఎగుమతుల దిగుమతుల తాలూకు ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఆధారంగానే ఈ ట్రాన్సాక్షన్లు చేసుకోవాలి అనే దాని గురించి చర్చించుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ చర్చలు గనక సఫలమయ్యి ఈ చైనా అలీపే మరియు భారతదేశం యొక్క యూపీఐ అనేది కనెక్ట్ అయితే మాత్రం డాలర్ అనేది చాలా ఘోరంగా దెబ్బతింటుంది. ఎందుకంటే చైనాకు మరియు భారతదేశానికి మధ్యలో ఉండేటటువంటి ఈ ట్రేడ్ అమౌంట్ అనేది కొన్ని $100 బిలియన్. ఈ సరికొత్త డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా భారతదేశము మరియు చైనా, ఈ 2 దేశాల మధ్యలో డాలర్ అనేది రాదు.